విద్యార్థులు చదువుతో పాటు సమాజం దేశం పట్ల బాధ్యతగా మెలిగేలా తీర్చిదిద్దడమే పాఠశాలల లక్ష్యమన్నారు సంస్కృతి స్కూల్ డైరెక్టర్ రేవతి. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇవాళ స్కూల్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు గేమ్స్, సింగింగ్, డాన్సులతో ఎంజాయ్ చేశారు. ఈ షోతో వచ్చిన అమౌంట్ను ప్రభుత్వ పాఠశాలలకు అందజేస్తామన్నారు. తరఫున కొన్ని అరేంజ్మెంట్ చేసి ఒక చిన్న ఎగ్జిబిషన్లా చేసి వీళ్ళు ఏదైతే అమ్ముతారో వీళ్ళ నుంచి వచ్చే డబ్బులు ఈ కాంట్రిబ్యూషన్ వీ వాంట్ టు గివ్ గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఈజ్ అ ప్రాబ్లమ్ ఎవ్రీవేర్. ఎంత వస్తుందన్న గవర్నమెంట్ స్కూల్కి ఒక సోలరైజ్డ్ ప్యానెల్ ఇద్దామని 1 kV ఇద్దామని మా పిల్లలు తయారు చేసిందే ఇద్దామని ప్లాన్ అన్నమాట. ఎందుకు సోలార్ ప్యానెల్, ఎందుకు ఈ విద్యుత్ అంటే బేసికలీ మన పిల్లలకి సస్టైనబిలిటీ అనేది అర్థం అవ్వాలి. ఎందుకంటే మనము రేపు ఫ్యూచర్లో మనం ఏం చేయగలుగుతున్నాం, ఎంత బాధ్యతగా దీన్ని కాపాడగలుగుతున్నాం, మనకున్న రిసోర్సెస్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్గా ఇద్దాం అనుకుంటున్నాం.